విద్యార్థి జీవితం మరుపురాంది. మొట్టమొదట మన విద్యార్థులంతా చదువుపై దృష్టి కేంద్రీకరించాల. ఎందుకంటే మీ భవిష్యత్తుని నిర్ణయించేదే చదువు ఈరోజు. కాబట్టి ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా సంతోషంగా ఉంది. అసలు విద్యార్థులంతా ఎంత డిసిప్లైన్తో, ముఖ్యంగా మనమంతా క్రమశిక్షణ ఉండాలి, మంచి క్రమశిక్షణ ఉండాలి, అంకిత భావంతో ఉండాలి, నైతిక విలువలు ఉండాలి. ఇవన్నీ మనకు స్కూళ్ళలో నేర్పిస్తా ఉన్నారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా, ఈ రిజల్ట్ చూసిన తర్వాత కూడా నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఖచ్చితంగా ఈ స్కూల్ మేము వస్తాము అని. ఈరోజు మన ముఖ్యంగా మర్చిపోయా, మన స్కూల్ విద్యార్థినే రాంపక్కిరాయ్ గారు చూడండి, కార్డియాలజీ డాక్టర్ అయ్యి ఈ స్కూల్లోనే చదివి ఈరోజు మన స్కూల్కి డొనేట్ చేస్తూ ఉన్నారంటే ఈ సందర్భంగా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా. చాలా సంతోషంగా ఉంది. చాలామంది చదువుకొని ఒక గోల్, వాళ్ళు ఫస్ట్ లక్ష్యాన్ని ఎంచుకుంటారు. నేను డాక్టర్ని అయిపోవాలని. ఊరికనే డాక్టర్ని కాము, దానికి చాలా కష్టపడాలా, కృషి ఉండాలా, పట్టుదల ఉండాలా. అట్లుంటేనే మనం ఆ లక్ష్యాన్ని చేరుకోగలం. కాబట్టి దాన్ని చేరుకోవాలంటే ఎంతో కష్టపడాలా, కష్టపడితేనే అది సాధించగలం. ఇక్కడ ముఖ్యంగా ఉపాధ్యాయులు చూడండి, ఇంత మంచి స్టాఫ్ దొరకడం నిజంగా మీ అదృష్టం అని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మంచి ఉపాధ్యాయులు దొరకడం విద్యార్థులు చేసుకున్న అదృష్టం. ఈరోజు స్కూళ్ళల్లో ఎలాగుందో మనకందరికీ చూస్తూ ఉన్నాం. కానీ ఈ స్కూల్ స్టేట్ వైడ్గా మనకి ఇదొక్క స్కూల్, అది మన పాణ్యం నియోజకవర్గంలో నా లిమిట్స్లో ఉండడం నిజంగా చాలా గర్వంగా కూడా ఫీల్ అవుతా ఉన్నా. ఈసారి 20 మెంబర్స్ పిల్లలకి మెడిసిన్ సీట్లు వచ్చాయి. అలాగే 41 సీట్స్ IIT నీట్లో వచ్చాయంటే చూడండి ఎంత ఇదిగో. మీరంతా పేద విద్యార్థులు, ఎక్కడెక్కడి నుంచో రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చారు ఇక్కడికి వచ్చి ఇక్కడ విద్యను అభ్యసిస్తూ ఉన్నారు. మంచి, మీరు ఎంత డిసిప్లిన్. నిజంగా ఇందాక మన తహసీల్దార్ చెప్పారు, పిల్లలు మాట్లాడుతూ ఉంటే ఎంతో ముచ్చడేస్తాం. అసలు మీరే మాట్లాడిద్దాం అనుకున్నా, నేను అసలు మాట్లాడాలని కూడా లేదు. కానీ ఎందుకు మిమ్మల్ని మోటివేట్ చేయాలి, మీకు ఆల్ ద బెస్ట్ చెప్పాలన్న ఉద్దేశంతో మాట్లాడుతూ ఉన్నా. కానీ చాలా మంచిగా మాట్లాడుతూ ఉన్నారు. మంచిగా మీలో మేము ఉపాధ్యాయుల నుంచి ఇలా నేర్చుకున్నాము. అహర్నిశలు మీకు డెవలప్ కావాలి, మీరు బాగుండాలి, మీ జీవితాలు బాగుండాలనే ఉపాధ్యాయులు కష్టపడుతూ ఉన్నారు. చాలా సంతోషం. కాబట్టి ముందు కూడా ఇలాగే మీరు మంచి స్థాయికి వెళ్ళాలి. ఏది కావాలో ఆ లక్ష్యాన్ని ఎంచుకోండి, దానికోసం బాగా కష్టపడండి. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎంతో మట్టిలోని మాణిక్యాలు, మట్టిలోని రాయిని శిల్పంగా తయారు చేస్తూ ఉన్నారు. ఇటువంటి గురువులు దొరకడం నిజంగా హృదయపూర్వకంగా గురువులకు కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే మనం మీ ఇంట్లో ఎక్కువ టైం మీరంతా ఎప్పుడు టీచర్స్ దగ్గరనే మీరంతా కాలం అంతా గడుపుతూ ఉన్నారు. మనకి తల్లిదండ్రులు మనల్ని సరే చదువుకుంటున్నాడు, అక్కడ ఏడో వదిలినాం చిన్నటేకుడు స్కూల్లో, వాడు చదువుకుంటున్నారు. కానీ మీ విద్యార్థులు అంతా తల్లిదండ్రులు కూడా ఇప్పుడు మీ తల్లిదండ్రులు ఏం చేస్తూ ఉన్నారో మీరే చెప్పడం జరిగింది. మా తండ్రి ఆటో డ్రైవర్ అని, మా తల్లి కూరగాయల వ్యాపారం చేస్తూ ఉన్నారు. ఇట్లా అందరూ పేద విద్యార్థులే. అందరికీ ఎంతో మంది కాలేజ్లో మేమైతే చాలా ఫోన్ చేసాం, నాకు అన్న మా వాళ్ళకి సీట్లు కావాలి, సీట్లు లేదు మేడం, ఇక్కడ ఉండేది 250 సీట్సే, అంతకంటే ఎక్కువ ఒకటి చేర్చుకోవడానికి కూడా వీలు లేదని చెప్పడం జరిగింది. మన DCO మేడం గారు కూడా చూడండి 24 గంటలు ఎలా పనిచేస్తూ ఉన్నారో. కాబట్టి మీరు మంచి పేరు తీసుకురావాలా ఈ స్కూల్, ఇంకా మంచి రిజల్ట్. నెక్స్ట్ మళ్ళీ ఇప్పుడు జరగబోయే నీట్ ఎగ్జామ్లో కూడా IITలో కూడా మంచి ర్యాంకులు తెచ్చుకోవాలని కూడా మిమ్మల్ని కోరుకుంటున్నా. నేను ఇప్పుడు ఈ కాలేజీ అంతా విజిట్ చేశాను. చాలా సమస్యలు ఉన్నాయి. అసలు ఇంతమంది విద్యార్థులు అంత చిన్న డైనింగ్ హాల్లో ఇబ్బంది పడుతూ ఉన్నారు, మీరు పడుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉన్నారు. ప్రతి ఒక్కటి సమస్యలే ఉంది, టాయిలెట్స్ లేవు. కాబట్టి తప్పకుండా నేను ఈరోజు చెప్తా ఉన్నా, మన మినిస్టర్ దీనికి ఏదైతే మనకు సోషల్ వెల్ఫేర్ మినిస్టర్ ఉన్నారో డోలా బాల వీరాంజనేయ గారిని ఇక్కడ తీసుకొని వచ్చి మా సమస్యలు, మా స్కూల్, మా హాస్టల్లో ఈ సమస్యలన్నీ ఉన్నాయి, ఈ జూనియర్ కాలేజీలో వీటినన్నీ తీర్చాలని తప్పకుండా మినిస్టర్ గారి దృష్టికి, CM గారి దృష్టికి తీసుకెళ్ళి తప్పకుండా ఫండ్స్ కూడా శాంక్షన్ చేయించి
సాయశక్తులా ఈ కాలేజీ డెవలప్మెంట్ కోసం కృషి చేస్తామని కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నా. తప్పకుండా ఏది ఏమైనప్పటికీ కాలేజ్ ఇప్పటికి ఏమన్నా అంటే మనకి ఇది స్కూల్ కాదు కాబట్టి గత ప్రభుత్వం నాడు నేడు చేసింది చాలా, ఇది ఈ కాలేజీకి అది వర్తించదు. కాబట్టి నెక్స్ట్ ఏవైతే ఇబ్బందికరంగా ఉన్నాయో వాటిని కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఇమ్మీడియట్గా ఏవైనా చేయగలిగితే వాటిని చేస్తాము. తర్వాత మినిస్టర్ గారిని కూడా ఇక్కడికి తీసుకొని వచ్చి తప్పకుండా మీకు ఏ మాత్రం ఇబ్బంది లేకుండా చేస్తాము. మీరు మాత్రం మంచిగా చదువుకొని మంచిగా రాణించాలని కూడా నేను కోరుతా ఉన్నా. తప్పకుండా సమస్యల పరిష్కారం కోసం ఎలాంటి ఇబ్బంది లేకుండా తప్పకుండా చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసి ఈ అవకాశం ఇచ్చిన మీకందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు.